అందరికి నమస్తే. ఇప్పుడు సమస్యలన్నీ పక్కకు తొలగిపోయినాయి. అసలు ఎవ్వరికీ ఏ సమస్యలు లేవు. ప్రభుత్వమే ఒక కొత్త వివాదాన్ని సృష్టించి ప్రజల ముందు, మీడియా ముందు ఉంచింది. మీడియా వాటిని ఫోకస్ చేస్తుంది. తర్వాత జనం వాటి గురించి చర్చించాలి. కానీ జనం సమస్యల గురించి మాట్లాడొద్దు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు సమస్యలు ఏంది? వానాకాలం వచ్చింది. వానాకాలం పంటకు సాయం చేయాలి. ఇక వానలు ఇంకొక 4-5 రోజుల్లోనో వారం రోజుల్లోనో వానలు వస్తున్నాయి. వాన వచ్చే కన్నా ముందే రైతులకు రైతు బంధో రైతు భరోసానో ఏదో ఒక సహాయం అందాలి. అందుతే వాళ్ళు ఆ పంట వేసుకోవడానికి, గింజలు వేసుకోవడానికి ఖర్చులకు ఉపయోగపడతాయి ఆ పైసలు. పెట్టుబడి సాయం కాబట్టి దాన్ని ఎప్పుడైనా పంట ముందు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య పట్టదు. ఆ సమస్య గురించి మాట్లాడేంత టైం ఎవరికీ లేదు. రాజకీయ నాయకులకు లేదు, పార్టీలకు లేదు, మీడియాకు లేదు. లేకుండా చేసింది ప్రభుత్వమే. ప్రభుత్వమే సమస్యలు సృష్టించింది. ప్రతి రాజ్యంలో ఇదే నడుస్తుంది. రాజ్యం ఏదున్నా డైవర్షన్ పాలిటిక్సే. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఒక కొత్త సమస్యను సృష్టించి ఆ సమస్య మీదే అందరూ జుట్టు బీక్కునే తల్లి చేస్తుండ్రు. ఇక విత్తనాల కోసం ఆల్రెడీ రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. మొత్తం లైన్లో నిలబడుతున్నారు. వాళ్ళ పాసు పుస్తకాలు, రాళ్ళు, వాళ్ళ చెప్పులు అవన్నీ లైన్లో పెట్టి పక్కన ఉంటున్నారు. మొన్న ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం ఒక షాప్ దగ్గర గుమిగున్న జనాల మీదకి పోలీసులు లాఠీలు పట్టుకొని ఉరికిండ్రు. వాళ్ళంతా చెల్లాచెదురు చేసిండ్రు రైతులను. ఇట్లా ప్రతి దగ్గర రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. స్కూల్స్ వచ్చే నెల 12కి వెళ్ళి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి గవర్నమెంట్స్ ఆర్డర్స్ ప్రకారం. జనాలు లక్షల రూపాయలు అడుగుతున్న స్కూళ్లకు డబ్బులు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎల్కేజీ జాయిన్ చేద్దామంటే చిన్న స్కూల్లో కూడా 45-50 వేలు అడుగుతున్నారు. ఇక కొద్దిగా ఒక మోస్తారు స్కూల్, కొద్దిగా మెయిన్ రోడ్ మీద ఉన్న స్కూల్స్కి పోతే వాళ్ళు 60,000-70,000, కొంత పేరున్న స్కూల్కి పోతే ₹1,00,000 అడుగుతున్నారు. ఈ ఇంటర్మీడియట్ అయితే ఇక దానికి అదిపే లేదు. ఇంటర్మీడియట్ మొత్తం కార్పొరేట్ కళాశాలలు మొత్తం అన్ని కుమ్మక్కై 1,50,000, 2 లక్షలు ఎవరికి దోచినంత అంత దోసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నియంత్రణ ఎక్కడుంది? ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరుగుతుంది? ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు దోసుకుంటున్నాయి కాలేజీలు. దాని గురించి ఆలోచించే సమయం ప్రభుత్వానికి ఉందా? దాని గురించి ఎట్లా కంట్రోల్ చేయాలి, దీన్ని ఏదో ఒకటి చేయాలి, దీన్ని ఫీజులు నియంత్రణ చేయాలి, అందరికీ విద్య అందుబాటులోకి తేవాలి, ఈ డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్న కాలేజీలకు ముకుతాడ వేయాలి. ఈ స్కూళ్ళలో ఈ ₹1,00,000 ఫీజులు ఏంది? మౌలిక సదుపాయాలు లేకపోయినా కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేని స్కూళ్ళు ₹1,00,000 వసూలు చేస్తున్న ఫీజులు. ఇష్టం ఉంటే జైన్గా, లేకపోతే వెళ్ళిపో. కాంపిటీషన్ ఫుల్ అయిపోయింది. కాంపిటీషన్ ఫుల్ అయిపోయి మేము ఒకేసారి మొత్తం ఫీజు కడతాం, ₹1,00,000 కడతామని స్తోమత ఉన్న వాళ్ళు కింద ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తర్వాత ఇంకా లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళంతా నలిగిపోతున్నారు. డబ్బులున్న వాళ్ళు ఎట్లయినా కడతారు. డబ్బులు లేని వాళ్ళు వీళ్ళ కాంపిటీషన్లో ₹1,00,000 కాదు, వీళ్ళు విడుదల వారిగా కూడా కట్టలేరు. అట్లాంటి వాళ్ళంతా నలిగిపోతున్నారు. ప్రభుత్వం కనీసం వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించిందా? వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడిందా? వాళ్ళ గురించి ఒక అఖిలపక్ష సమావేశం పెట్టిందా? వాళ్ళ గురించి ఒక స్కూల్ యాజమాన్యాలను పిలిచి ఏమైనా మాట్లాడిందా? పోనీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ అసలు ఏంది ఫీజులు ఎట్లా నియంత్రణ చేయాలని ఆలోచించిందా? అట్లాంటివి ఏమి పట్టవు. అది అంతే, దాన్ని కూడా గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు ఏంది? ప్రభుత్వం ఒక సమస్యను సృష్టించి, ప్రభుత్వమే ఇప్పుడు రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ఫోటో తీసేయాలి, కాకతీయ తోరణం తీసేయాలి. అది ఉంచినా జనాలకు వచ్చేది లేదు, తీసేసిన జనాలకు వచ్చేది లేదు. అదొక ఆత్మాభిమానం, లేకపోతే మన చిహ్నాలు కదా, చార్మినార్ మన చిహ్నం కదా, కాకతీయ తోరణం మన చిహ్నం కదా అన్న కొంత బాధ తప్ప జనాలకు వచ్చేదేం లేదు. పాటది ఒకటి తీసుకొచ్చి తెర మీద పెట్టిండ్రు. ఇప్పుడు మొత్తం పాటనే. జయ జయ తెలంగాణ అనే పాటను తెలంగాణ సమాజం అంతా వద్దు, కీరవాణి సంగీత దర్శకుడుగా వద్దు అని చెప్తున్నా, లేదు లేదు కీరవాణితోనే చేపిస్తాం అని ప్రభుత్వం మొండిగా ముందుకొస్తుంది. ఎందుకంటే ఆ సమస్య అట్లా కొనసాగాలి, ఆ సమస్య అట్లే కొనసాగుతుండాలి. ఆ సమస్య, పాట సమస్య అట్లే ఉండాలి, ఈ చిత్రపటాల సమస్య అట్లే కొనసాగాలి. ఇంకేమైనా అవసరమైతే ప్రభుత్వమే కొత్త సమస్య తీసుకొచ్చి జనాల ముందు పెడతారు మళ్ళీ. అంతేగాని ఈ జనాల సమస్యలు మాత్రం పరిష్కరించొద్దు, వాటి గురించి మాట్లాడే అవకాశం రావద్దు. వాడుకు టైం ఇస్తే, గ్యాప్ ఇస్తే ఆ సమస్యలన్నీ తెర మీదకి వస్తాయి. ఆ సమస్యలన్నిటి మీద అడ్రస్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం.
నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు, నకిలీ విత్తనాల మాయలో పడుతున్నారు రైతన్నలు. ఎవరు కంట్రోల్ చేయాలి నకిలీ విత్తనాలను? తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు విత్తనాలు మస్తుగా అవైలబుల్ ఉన్నాయని చెప్తారు. షాపుల్లో లేకపోతే ఆఫీసుల్లో వ్యవసాయ కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంటే రైతులకి ఏమైనా తిక్కన? తెల్లవారుదామున 3 గంటలకు లేచి వచ్చి ఆ చీకట్లో వచ్చి ఆ లైన్లో నిలబడికే వాళ్ళకి ఏమన్నా తిక్కన రైతులకి? లేకపోతే ఏమన్నా షోకు ఉంటుందా రైతులకి? తెల్లవారుదాము ముందు లేచి వచ్చి ఎక్కడో ఊరికి పోయి లైన్ నిలబడి టిఫిన్ తినకుండా ఛాయ్ తాగకుండా మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా దొరకవో అసలు ఆ విత్తనాలు చేతికి వచ్చిన దాకా నమ్మకం లేని లైన్ ఇవ్వడానికి రైతులకి ఏంటి? ఎందుకట్లా మాట్లాడుతున్నారు? ఈ సమస్యల పరిష్కారం చేయకుండా కొత్త సమస్యలు సృష్టించి అసలు సమస్యలన్నీ డైవర్షన్ చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం? ముందు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీ చిహ్నాలు మార్చాలనుకున్నప్పుడు దాన్ని అందరితో సంప్రదించి అఖిలపక్ష సమావేశం పెట్టి నిజానికి వాళ్ళతో మాట్లాడి పరిష్కరిస్తే ఈ గొడవలు ఏమి కావు. ఓ పాటను రాష్ట్రగీతంగా గుర్తించాలన్నప్పుడు దాన్ని ఎట్లా పాటించాలి, దానిలో చరణం ఏంటి, దానిలో మార్పులు ఏమైనా చేయాలన్నా, దానికి సంగీత దర్శకులు ఎవరు, పాడాల్సిన వాళ్ళు ఎవరు, దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న మేధావులు, తెలంగాణలో ఉన్న సింగర్స్లో, తెలంగాణలో ఉన్న కళాకారులు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెడితే ఈ సమస్యను దూరం రాదు. అనవసరంగా సమస్య సృష్టించాలని సృష్టించబడ్డ సమస్యలు ఇవి. ఈ సమస్యల చుట్టూ మొత్తం అన్నీ సమస్యలన్నీ పక్కన వదిలేసి జరగాల్సినంత జరుగుతుంది. కాబట్టి నేను అంటున్నా, ప్రభుత్వం సమస్యల నుంచి డైవర్షన్ చేస్తుంది. మీ ముందు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి. ముందు వాటిని పరిష్కరించకుండా, వాటి జోలికి పోకుండా, వాటి మీద చర్చ చేయకుండా ఈ కొత్త సమస్యలను సృష్టించి జననేతను రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.